నిజామాబాద్ జిల్లాలో అవినీతి తిమింగలాలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సింహస్వప్నంగా మారారు. రికార్డులు ట్యాంపరింగ్ చేస్తే ఉద్యోగాలు ఊడిపోతాయని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని గట్టి వార్నింగ్ ఇచ్చారు. పహానీలో అక్రమ మార్పులు చేసిన నార్త్ తహసీల్దార్ రికార్డు అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేటు వేశారు. అటు బోధనలో అడ్మిషన్ రికార్డుల మాయంపై హెడ్ మాస్టర్ కు షోకాస్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన, అక్రమాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదంటున్నారు. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ ఆరోపణలపై స్వయంగా విచారణ చేపట్టిన కలెక్టర్ నార్త్ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ రాహుల్ ను సస్పెండ్ చేశారు. అసలేం జరిగిందంటే, నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ పరిధిలోని 291/A, 291/AA, 292 సర్వే నంబర్లకు సంబంధించిన పహానీ రికార్డుల్లో అక్రమ మార్పులు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులను ఇష్టారాజ్యంగా తారుమారు చేసినట్లు విచారణలో స్పష్టంగా తేలింది. విధి నిర్వహణలో తీవ్ర అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతోనే రికార్డ్ అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ స్కామ్ ఇంతటితో ఆగటం లేదు. ఇదే వ్యవహారంలో మరికొంతమంది ఉన్నతాధికారుల పాత్రపై కూడా విచారణ ముమ్మరంగా సాగుతోంది. అక్రమాలకు పాల్పడిన వారెవరైనా వెనుక ఎంతటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బోధన్ రాకాసుపేటలో విద్యార్థుల అడ్మిషన్ రికార్డులు మిస్సింగ్ కావటం మరో సంచలనంగా మారింది. విద్యార్థుల భవిష్యత్కు అత్యంత కీలకమైన ఈ రికార్డులు మాయం కావటంపై బిగ్ టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లోగా దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. విద్యాశాఖ నిర్లక్ష్యాన్ని, అక్రమాలను వెలికితీసి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన బిగ్ టీవీ యాజమాన్యానికి, రిపోర్టర్లకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.